వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 4వసారి వాయిదా. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ, 2 కానిస్టేబుళ్లు. మా వాణిజ్య రహస్యాలన్నీ ఇన్ఫోసిస్ దొంగిలించింది. ప్రముఖ ఐటీ సంస్థలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ల మధ్య వివాదం. బీసీల జనాభా ఎందుకు తగ్గిందో రేవంత్ చెప్పాలి. ఈటెల రాజేందర్ ప్రశ్నలు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరొకసారి వాయిదా పడింది. కోరం లేక ఇవాళ జరగాల్సిన ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఎకఫిషియో సభ్యురాలు ఎమ్మెల్యే దివ్యతో కలిపి 29 మంది పాల్గొనాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే హాజరవడంతో 4వసారి వాయిదా వేశారు. త్వరలో ఎన్నిక తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఈరోజు ప్రత్యేక సమావేశం 18వ తారీఖున జరుపుకున్నామో, మనకి ఓటింగ్ రైట్స్ ఎక్స్-అఫీషియో మెంబర్తో కలిపి గౌరవ సభ్యులందరిది కలుపుతుంటే మొత్తం ఓటింగ్ రైట్స్ 29 మందికి ఉన్నాయి. మనకి రిక్వైర్డ్ క్వారం ఫర్ కండక్టింగ్ మీటింగ్, స్పెషల్ మీటింగ్ 15. అయితే అందులో ఈరోజు 10 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని 15 మంది క్వారం లేనందువల్ల ఈ సభను జరపలేకపోయాము, ఎన్నిక జరపలేకపోయాము. అదే ఈ విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే ఈ విషయాన్ని అబ్జర్వర్ గారి ద్వారా గౌరవ జిల్లా ఎన్నికల అధికారి గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేయడం, వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నారాయణపేట జిల్లా మక్తల్లో సిఐ, 2 కానిస్టేబుళ్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో 20,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ముక్తల్ సిఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివారెడ్డి, నరసింహను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భద్రాద్రి జిల్లాలో మరో ఘటనలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు ఏసీబీకి చిక్కారు. అటవీ భూమి నుంచి మట్టి తవ్వుకునేందుకు రైతు వద్ద 30,000 లంచంగా సిబ్బంది అడిగారు. దీనిపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఇల్లందు మండల కొమరారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో దాడులు నిర్వహించారు. తమ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ టెరిజెట్టు ట్రేడ్ సీక్రెట్లను దొంగిలిస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లు కాగ్నిజెంట్ యుఎస్ కోర్టు ఫైలింగ్లో పేర్కొంది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్పై కాగ్నిజెంట్ తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తమ కంపెనీ తమ సీఈఓ రవికుమార్ పోటీ విరుద్ధ చర్యలకు పాల్పడ్డారని, తమ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్ హెలిక్స్ గ్రోత్ను తగ్గించేలా సమాచారాన్ని దుర్వినియోగం చేశారన్న ఇన్ఫో కౌంటర్కు ఇలా స్పందించింది. యుఎస్లో ఓ దావాపై ఈ ఇరు సంస్థలు గత కొంతకాలంగా పోరాడుతున్నాయి. రాష్ట్రాల వారీగా కులగణనకు బీజేపీ అనుకూలమని ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఈటెల మీడియాతో మాట్లాడుతూ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీగానే నిధులు ఇచ్చింది. రామగుండం ఇరువుల పరిశ్రమకు 6,300 కోట్లు మంజూరు చేసింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోంది. మేడ్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తోంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 1,000 కోట్ల రుణాలు మంజూరు చేస్తోంది. బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయొచ్చు కదా, ప్రజలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ పెట్టొచ్చు కదా అని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.